आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाता है। हिंदू महासभा HMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు ప్రెస్ మీట్ పెట్టి 12వ తారీఖు జరిగే సమ్మె విజయవంతం చేయవలసిందిగా కార్మిక రంగాన్ని కోరుతా ఉన్నాం. కార్మిక రంగం ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు పెట్టి ఏదో అంచివేసే ధోరణిలో పోతా ఉందో దానికి వ్యతిరేకంగా 4వ తారీఖు నాడు సమ్మె కార్మిక రంగాన్ని మొత్తం కదిలించి కార్మిక రంగం అంతా ముందుకు రావాల్సిన అవసరం అయింది. కాబట్టి ఆ 4 కోడ్లు అనేది ఈరోజు కార్మిక రంగాన్ని మొత్తం యావత్ భారతదేశాన్ని ఈరోజు అణచివేసే ధోరణిలో మొత్తం చేస్తూ ఉంది. కాబట్టి హిందూ మధుసభ HMS పరంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని HMS ముందుకు పోతా ఉన్నది. కాబట్టి మేము కోరేది ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ 4 లేబర్ కోడ్ల లోపల 8 గంటల నుంచి 12 గంటలు చేపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే రకంగా 50 మంది 40 మంది ఉన్నటువంటి కర్మాగారాలు ఈ రోజు అది 300కు పెంచారు. ఈ రకంగా చేసినట్టయితే అదానికి అంబానీకి వాళ్ళు మేలు చేసినట్టయితారు. కార్మిక రంగాన్ని మొత్తం అణచివేసే ధోరణిలో పోతుంది. కాబట్టి హిందూ మహాసభ HMS 12వ తారీఖు సమ్మె విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కార్మికులను బానిసత్వానికి నెట్టుతా ఉన్నది. లేబర్ కోడ్లు రద్దు చేయవలసిందిగా హిందూ మహాసభ HMS కోరుతా ఉన్నది. ఉద్యోగ భద్రత లేదు. దేశంలో 70 కోట్ల జనాభా ఈ రోజు కార్మిక రంగంలో ఉంది, కార్మికులుగా పనిచేస్తున్నారు. అసంఘటిత కార్మిక సంఘం, దాని తర్వాత 8 గంటల నుంచి 10 గంటల పని విధానం, అదే రకంగా ఓవర్ టైం అనేది తీసేస్తా ఉన్నారు. కనీసం ఓవర్ టైం ఉండదు ఇంకా ఫ్యూచర్ లో. కనీసం వేజ్ అగ్రిమెంట్ కూడా ఉండయి. యూనియన్ రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా కోల్పోతుంది. కాబట్టి మేము హిందూ మహాసభ HMS తరపు నుండి మేము 12వ తారీఖు సాను కార్మిక రంగాన్ని కదిలియాలని చెప్పి అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్ పరంగా మేము కోరుతూ మీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. HMS జిందాబాద్, HMS జిందాబాద్.